రేపు 1 జూలై 2024 నుండి అమల్లోకి రాబడుతున్నటువంటి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత మరియు భారతీయ సాక్ష్య అభియాన్, ఈ 3 చట్టాలు సామాన్య మానవుని యొక్క హ్యూమన్ రైట్స్ అంటాం, మానవ హక్కుల పరిరక్షణకు. అలాగే ఈ మధ్యకాలంలో బాగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఆ టెక్నాలజీని ఉపయోగించడానికి, అలాగే మనిషి యొక్క ప్రాథమిక హక్కు అయినటువంటి స్పీడీ జస్టిస్, సత్వర న్యాయం అందించేదానికి ఉపయోగపడతాయి అని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల అధ్యాపకుడిగా, అలాగే విద్యార్థులుగా మా యొక్క అభిప్రాయం. చట్టము కాలానుగుణంగా మారాలి. లా ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్స్ డైనమిక్. మారాలి. ఆ మారటం కోసమే 70 సంవత్సరాల మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ 6 యాక్ట్స్ 3 చట్టాలు రావుతున్నాయి. దీనివల్ల చాలామందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. 2-3 ఉపయోగాలు చెప్తాను. ఒకటి, 0 ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సహజంగా ఏమయ్యా ఒంగోలులో కాదు కదా, ఎక్కడో మెడ్రాసులో జరిగింది, అక్కడ రిపోర్టు అనడానికి లేదు. ఎక్కడ ఇర్రెస్పెక్టివ్ జ్యూరిడిక్షన్, ఎక్కడ నేరం జరిగినా సరే కంపల్సరీగా మీరు ఒంగోలులో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కొత్త ఈ 0 ఎఫ్ఐఆర్ చాలా ముఖ్య ఉద్దేశం. రెండవది, టెక్నాలజీ బాగా పెరుగుతూ ఉంది. దాని ప్రకారము ఈ ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది, ఎలక్ట్రానిక్. ఎందుకంటే ప్రతిదీ భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్కి ముఖ్య ఉద్దేశం వచ్చింది. కాబట్టి ఈ మధ్యకాలం అందరూ వాట్సాప్, ఫేస్బుక్ ఇంటరాక్షన్ చాలా ఎక్కువైంది. కాబట్టి దాని ద్వారా రిపోర్ట్ ఇచ్చినా సరే ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కానీ ఇలా ఇస్తే చాలామంది దొంగ ఎఫ్ఐఆర్లు కావాలి, వాళ్ళ మీద కాపు రకరకాలు ఇస్తారు. అందుకని చట్టంలోనే 3 రోజులు టైం ఇచ్చారు. 3 రోజుల లోపల ఎంక్వైరీ చేసి అది నిజమా కాదా, నిజమే. ఇది ఇంకోటి, ప్రతిదీ ఆడియో విజువల్. ఇప్పుడు నేను చేస్తున్నాను, మీరు ఆడియో రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ మా విద్యార్థులు కొంతమంది వాట్సాప్లో, మొబైల్ ఫోన్లో చేస్తున్నారు. రేపొద్దున అందరికీ పంపిస్తారు. దీనికి ఎవిడెన్షియల్ వాల్యూ ఏమిటి అనేది క్లియర్గా 65 BF ఎవిడెన్స్ యాక్ట్ రేపొద్దున భారతీయ సాక్ష్య అధినియమంలో కూడా ఇది వచ్చింది. అలాగే కొత్తగా శిక్షల్లో కూడా కొత్త రకం వచ్చింది. ఇతర దేశాలు ఎక్కువ ఉండేది. ఇది కమ్యూనిటీ సర్వీస్. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏదైనా చేస్తే, తప్పు చేస్తే పిల్లవాడు మళ్ళీ జైల్లోకి వెళ్ళకుండా ఇది వారంలో ట్రాఫిక్ డ్యూటీ చేయి, 1 నెల రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయి అని చెప్పి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆడియో, వీడియో, ఎలక్ట్రానిక్ రికార్డింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వీటి మీద. ఎందుకంటే ఏదన్నా ఒక అమ్మాయి రేప్ కేసులో మనకి విక్టిమ్ అనుకోండి, ఆవిడ స్టేట్మెంట్ కంపల్సరీగా వీడియో రికార్డింగ్ ద్వారా చేయాలి. ప్రతి దానికి టెక్నాలజీని బాగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 చట్టాలు వచ్చినాయి. కాకపోతే దీంట్లో కూడా ఇంత కొత్త చట్టాలు వచ్చినా రోడ్డు మీద ఉన్నాం కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక వెహికల్ ఒక బర్రెని కొట్టేస్తే సెక్షన్ ఏంటి ఇంతవరకు లేదు. అట్లా రకరకాల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు 1 ఏళ్ళ నుంచి వాడేటప్పుడు పోలీసులకు కానీ, న్యాయవాదులకు కానీ, న్యాయమూర్తులకు కానీ చాలా డౌట్స్ వస్తాయి. డెఫినెట్లీ ఎన్సీఆర్బీఆర్, ఎందుకంటే ఎన్సీఆర్బీ సంకలన్ అనేటువంటి పోర్టల్ చేశారు. దాని ద్వారా మన డౌట్స్ అంతా వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఈ చట్టం అనేది, ఈ 3 చట్టాలు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క మంత్రమైనటువంటి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ और సబ్కా విశ్వాస్ దాని ఉంటుందని చెప్పి తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదం. అయిపోయిందయ్యా, అయిపోయింది. మీరు వెళ్ళిపోండి. మీరు అప్లై చేయండి సార్. ప్రిన్సిపల్ గారు ఏం చెప్తారు? సరిపోద్దా? సరిపోదు సార్, బాగా కాదు సార్. 4 minutes 4 minutes.